అక్షయ తృతీయ విశిష్టత. బంగారం కొనాలా, దాన ధర్మాలు చేయాలి. అక్షయ తృతీయ అంటే కేవలం బంగారమే కొనడమేనా? అసలు ఈ రోజు ప్రాముఖ్యత ఏంటి? అక్షయ తృతీయ అంటే ఏమిటి? వైశాఖ మాసంలో వచ్చే శుక్ల తదియ అక్షయ తృతీయ అంటారు. అక్షయం అంటే తరిగిపోని అని అర్థం. ఈరోజు మనం చేసే ఏ పుణ్యకార్యమైనా, ఏ దానమైనా మనకు అక్షయమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. బంగారం కొనడం తప్పనిసరా? చాలామంది అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలని భావిస్తారు. కానీ మన పురాణంలో భవిష్య పురాణం వంటి వాటిలో ఎక్కడ బంగారం కొనాలని రాసి లేదు. శాస్త్రం ఏం చెప్తుందంటే అక్షతై పూజ్యతే విష్ణు అంటే అక్షతలతో విష్ణుమూర్తిని పూజించాలని అర్థం. కేవలం ప్రకటనల ప్రభావం వల్ల బంగారం కొనడం అనేది సాంప్రదాయంగా మారింది. శక్తికి మించి అప్పులు చేసి బంగారం కొనడం కంటే భక్తితో దైవారాధన చేయడం ముఖ్యం. పూజా విధానం నియమాలు. అక్షింతల పూజ. ఈరోజు ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు ఉంచుకుని లక్ష్మీనారాయణ అక్షతలతో పూజించి మంత్రపఠనం, విష్ణు సహస్రనామం లేదు విష్ణు అష్టోత్తర శతనామాలను పఠించడం. దేవుడి పూజలో వాడిన అక్షతలను ఒక మూటగా కట్టి బీరువా లేదా ధనం ఉంచుకునే పెట్టెలో ఉంటే శుభం కలుగుతుంది. అక్షయ తృతీయ పురాణ కథలు. ధర్ముడు అనే వైశ్యుడి కథ. పూర్వం శాకల నగరంలో ధర్ముడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను పేదరికంలో ఉన్నప్పటికీ అక్షయ తృతీయ రోజు భక్తితో విష్ణు పూజ చేసి తనకు ఉన్నంతలో ధర్మాలు చేశాడు. ఆ పుణ్యం వల్ల తర్వాతి జన్మలో అతని గొప్ప రాజుగా జన్మించి అఖండ ఐశ్వర్యాన్ని అనుభవించాడు. గొడుగు పాదరక్షల పుట్టుక. జమదగ్ని మహాముని భార్య రేణుకాదేవి ఎండలో పడుతున్న ఇబ్బందిని చూసి సూర్య భగవానుడు స్వయంగా గొడుగు పాదరక్షలు బహుకరించింది ఈ రోజునని చెప్తారు. ఏ వస్తువులు దానం చేస్తే మంచిది? ఈ రోజు చేసే దానం పితృదేవతలకు సంతృప్తినిస్తుంది. ముఖ్యంగా వేసవి కాలం కాబట్టి కింద పేర్కొన్నవి దానం చేయండి. పాదరక్షలు మంచి రక్షణ కోసము, ఎండ నుంచి రక్షణ కోసము. గొడుగు ఎండ వేడి తగలకుండా. ఉదక కుంభదానము. రాగి లేదా ఇతర చెంబులో చల్లని నీరు పోసి దానం చేయడం. మామిడి పండ్లు వంటి వీటిని అభిష్ట ఫలం అంటారు. సంతానం కోరుకునేవారు లేదా కోరికలు నెరవాలి అనుకునేవారు మామిడి పళ్ళు దానం చేయాలి. అక్షయ తృతీయ నాడు విలాసాల కంటే దాన ధర్మాలు, ఆధ్యాత్మిక చింతన ప్రాధాన్యత ఇవ్వండి. అప్పులు చేసి బంగారం కొనే కంటే ఉన్నంతలో ఆకలితో ఉన్నవారికి సాయం చేయడం వల్లే కలిగే పుణ్యం అక్షయంగా నిలిచిపోతుంది. ఓం శ్రీ మాత్రే నమః. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.